గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఏరు మిగతా వాళ్ళు లేరు నాన్న? చెప్పావా క్లాస్ అని తెలుసుగా? ఎస్ మ్యామ్, గ్రూప్ లో మెసేజ్ చేస్తాను. ఓకేలే, మనం స్టార్ట్ చేసుకుందాము. లోపు వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఓకేనా? మీరా స్రవంతి చెప్పండి మ్యామ్. ఓకే, స్టార్ట్ చేసుకుందామా? ఎస్ మ్యామ్. ఓకే, కనిపిస్తుందిరా బోర్డు? మీరా కనిపిస్తుందా? ఓకే, మనం ఫస్ట్ యూనిట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్ ఏంటి? ప్రోటోకార్డేట్స్. సెకండ్ యూనిట్ బిగిన్ చేసుకున్నాం. సెకండ్ యూనిట్లో ఏంటి? సైక్లోస్టోమ్స్ జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం, క్లాసిఫికేషన్ కూడా చెప్పేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో చేపలు సాధారణ లక్షణాలు, వర్గీకరణ, జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైజెస్. చేపల సాధారణ లక్షణాలు, వర్గీకరణ, క్లాసిఫికేషన్. చేపల్ని ఏమంటావు నువ్వు ఇంగ్లీష్లో? పైజెస్, పిఐఎస్సిఈఎస్, పైజెస్. ఓకే ఏమా వినిపిస్తుందా వాయిస్? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది. మేడం సెకండ్ యూనిట్ పేరు చెప్పండి మేడం ఒకసారి. సెకండ్ యూనిట్లో సైక్లోస్టోమ్స్, పైజెస్, ఈ చేపల గురించి చూస్తావు. ఓకే, సైక్లోస్టోమ్స్ అయిపోయింది మనకి. జనరల్ క్యారెక్టర్స్, క్లాసిఫికేషన్. సరేనా? హలో, ఓకే మ్యామ్. ఇప్పుడు జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ పైజెస్ చూస్తాం. తర్వాత ఈ స్కోలియోడాన్ టైప్ స్టడీ చూస్తాం అనమాట. అంటే షార్క్లో ఏమేమి చూస్తావు నువ్వు? సిస్టమ్స్ చూస్తావు. ఇది రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, తర్వాత మైగ్రేషన్ ఇన్ ఫిషెస్. ఆ టాపిక్స్ కవర్ చేసుకుంటే సెకండ్ యూనిట్ అయిపోతుంది. ఏమేమి చూస్తాం? సైక్లోస్టోమ్స్ అయిపోయింది, తర్వాత పైజెస్, క్లాసిఫికేషను, ఆ తర్వాత టైప్ స్టడీ ఆఫ్ స్కోలియోడాన్. స్కోలియోడాన్ అంటే ఏంటి? షార్క్. చేపని ఏమంటాం మనం? అంటాం. తెలుస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే, ఇప్పుడు చేపల సాధారణ లక్షణాలు తెలుసుకునే ముందు తెలుగులో ఏమంటాం? మత్స్యాలు అని కూడా అంటారు కదా. మత్స్యం, అవునా? మత్స్యాలు. అలాగే ఇంగ్లీష్లో ఏమంటాం అన్నాం ఇందాక? పైజెస్ అని చెప్పి. చేపలకి దవడలు ఉన్నాయా లేవా? జాలెస్సార్ విత్ జాసా? సో జాపుల్, సకశేరుకాలు. సకశేరుకాల అకశేరుకాల? ఈజ్ ఆర్ వెర్టిబ్రేట్స్ కదా, అవునా? వెర్టిబ్రేట్సేనా, అవునా కదా? హలో, ఎస్ మ్యామ్. వర్టిబ్రేట్స్. ఎందుకు? మనకి ముళ్ళు అనేది కనబడుతుంది కదా, మధ్య ముళ్ళు, వర్టిబ్రల్ కాలం కదా, వెన్నుపూస అనేది ఉంది. ఓకే, చేపలు అనేవి దవడలు కలిగిన జల సకశేరుకాలు, యాక్వాటిక్ ఏనా ఫిషెస్? ఆక్వాటికే మేడం. యాక్వాటిక్, నీటిలో ఉంటాయి కదా, నీటిలో ఉంటాయి. ఇంకేముంటాయి వాటికి? నీటిలో ఏమేమి నీటిలో ఉండొచ్చు? అవి మంచి నీటిలో ఉండొచ్చు, ఫ్రెష్ వాటర్. అలాగే బ్రాకిష్ వాటర్ అంటే ఉప్పు నీటి కయ్యల్లో ఉండొచ్చు. అలాగే మెరైన్ వాటర్, సముద్రాల్లో కూడా ఉండొచ్చు. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ వాటర్ కదా. మొత్తం ఎన్ని రకాల అయితే జలాలు ఉన్నాయి, ఎన్ని రకాల జలాల్లో చేపలు ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడో నుంచి ఇవి వేడి ద్వారా శ్వాసిస్తాయి? మొప్పల ద్వారా శ్వాసిస్తాయి కదా. రెస్పిరేషన్ బై మీన్స్ గిల్స్, నాట్ లంగ్స్. గిల్స్ ద్వారా శ్వాసిస్తాయి. నెక్స్ట్ ఇదిగో చూడు, డయాగ్రామ్ లో ఏదో వేసాను. వీటిని ఏమంటాం? ఫిన్స్ అంట, వాజాలు కదా, ఫిన్స్. అవునా? ఈ ఫిన్స్ ఎందుకు తోడ్పడతాయి? హెల్ప్ ఫర్ స్విమ్మింగ్, ఈదడానికి తోడ్పడతాయి. అంతేనా? ఎస్ మ్యామ్. ఈదడానికి తోడ్పడతాయి. వాజాలు అనేవి ఫిన్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ స్విమ్మింగ్ పర్పస్, ఈదడానికి తోడ్పడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరి ఏ యుగంలో ఏర్పడినవి? ఇన్ విచ్ ఎరా దీస్ ఆర్ డెవలప్డ్ ఆర్ దీస్ ఆర్ ఆరిజినేటెడ్? చెప్పగలరా?
చేపలు ఏ యుగంలో ఏర్పడినాయి? యుగాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం సత్యయుగం, కలియుగం, ద్వాపర యుగం ఇలా ఏ అంటాం. అవి కాదు, మనకి జువాలజీ పరంగా జియోలాజికల్ టైం స్కేల్ అనేది ఉంటది. దాని పరంగా ఏముంటాయి? యుగాలు ఉంటాయి. యుగాలు, ఎపోక్స్, ఓకే, ఇయోసీన్స్ అలా ఉంటాయి. ఏ యుగం? సైలూరియన్ యుగంలో ఏర్పడినాయి అంట. ఏ యుగం? సైలూరియన్. స్పెల్లింగ్ చెప్పరా మేడం ఇంగ్లీష్ లో? చెప్తాను, రాస్తాను. సైలూరియన్, సైలూరియన్. విజిబులా? SYLURIAN, సైలూరియన్ ఎరా, ERA, ఎరా. ఓకే, ఎరా సైలూరియన్ యుగంలో ఏర్పడినాయి. వేటి నుంచి ఏర్పడినాయి? ఆస్ట్రకోడర్మీ, ఆస్ట్రకోడర్మీ అనేటువంటి చేపల నుండి ఏర్పడినాయి అనమాట. దీస్ ఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ వీటి నుంచి? ఆస్ట్రకోడర్మీ, ఆస్ట్రకోడర్మీ, ఆస్ట్రకోడర్మీ. ఇది ఆల్రెడీ మనం ఆస్ట్రకోడర్మీ అనేది మళ్ళీ మనకి ఇప్పుడు క్లాసిఫికేషన్ లో వస్తుంది. ఓకే, క్లాకోడర్మీకి ఎగ్జాంపుల్ అనేది చూస్తాం మనం. క్లాకోడర్మీ, కాంట్రిక్టీస్, ఆస్ట్రిక్టీస్, ఆస్ట్రకోడర్మీ ఇలాంటివన్నీ చూస్తాం క్లాసిఫికేషన్ లో. సో ఆస్ట్రకోడర్మీ అనేటువంటి చేపల నుండి సైలూరియన్ యుగంలో చేపలు అనేవి ఏర్పడినాయి. ఓకే, డ్యూరింగ్ సైలూరియన్ పీరియడ్ physes are evolved from or originated from ఆస్ట్రకోడర్మీ physes. Okay, these are aquatic, survives in all types of water, that is fresh water, marine water and brackish water. అన్ని రకాల జలాల్లో అంటే మంచినీటిలో, ఉప్పునీటిలో, ఉప్పునీటి కయ్యల్లో ఉంటాయి. చేపలు దవడలు కలిగినటువంటి జల సకశేరుకాలు. దీస్ ఆర్ ఏంటది? ఆక్వాటిక్ వర్టిబ్రేట్స్ విత్ జాస్. ఓకే, ఇంకా ఇవి బాగా డెవలప్ అయినాయి అంట. ఎప్పుడు? డ్యూరింగ్ డివోనియన్. డివోనియన్ స్పెల్లింగ్ చెప్పాలా? ఇంగ్లీష్ మీడియం. DEVONIAN, డివోనియన్. ఇందాకదేంటి? ఇందాక చెప్పుకున్న పేరు. వెరీ గుడ్. పీరియడ్ లో అవి ఏమైనాయి? ఆరిజినేట్ అయినాయి, ఏర్పడినాయి. మరి ఇది ఏం పీరియడ్? డివోనియన్. డివోనియన్ యుగంలో ఏం ఏర్పడి? డివోనియన్ యుగంలో బాగా అభివృద్ధి చెందినాయి. సో డివోనియన్ కాలాన్ని ఏమంటాం? చేపల స్వర్ణ యుగము అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే అడుగుతాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ అంటే ఏమనాలి? డివోనియనా, సైలూరియనా, కార్బోనిఫెరసా, నథింగా, లేదా ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్తాడు. ఏం రాస్తావు? ఏం రాస్తావు? డివోనియన్. డ్యూరింగ్ విచ్ ఎరా physes are evolved or originated? ఏ యుగం పేరు? ఏ యుగంలో ఏర్పడినాయి? సైలూరియన్ యుగంలో ఏర్పడినాయి. డివోనియన్ యుగంలో ఏర్పడినాయి? అభివృద్ధి చెందినాయి. సో చేపల స్వర్ణ యుగం ఏంటి? డివోనియన్. ఓకేనా? ఇప్పుడు సాధారణ లక్షణాలు. ఇదంతా ఇంట్రడక్షన్ అన్నమాట. జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ physes. లెట్ us see the general characters. చూడు, డ్రాయింగ్ వేసుకుంటున్నారా? Yes, ma'am. ఓకే, Ma'am, screen record ఏమ్మా ఆగిపోయింది. వేసుకున్నారా? ఇప్పుడు వస్తుంది మ్యామ్. వస్తుందా? కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే, ఓకే, వేసుకోండి తొందరగా. డయాగ్రామ్ ఏంటి? Finish, ma'am. ఫినిష్డా?
ఇది చూడండి, లేబులింగ్ చూడండి. ఇదేంటి? మౌత్, నోరు. ఇదిగో నేను గీసాను, కనిపించిందా? ఎస్ మ్యామ్. ఏమా? నోరు, మౌత్. ఇదేంటి? నాస్ట్రిల్. కనిపి ఇప్పుడు వచ్చిందా మళ్ళీ? మ్యామ్ కట్ అయిపోతుంది కని- మేడం అంత మాటలు. అదే నెట్వర్క్ ప్రాబ్లం ఏమో. ఇది కనిపించిందా? నాస్ట్రిల్. ఇది నో ఐస్ దగ్గర ఇది మ్యామ్ కనిపించింది. నాస్ట్రిల్, నాసికా రంధ్రం. ఓకేనా? ఇదేంటి? నేత్రం. డయాగ్రామ్ చెరిగిపోతుంది మేడం. కనిపించట్లేదా? చెరిగిపోతుంది మేడం, మళ్ళీ వస్తుంది మేడం. హలో, నేను చెప్పానులే ఇందాక. అది ఓకే ఇప్పుడు వచ్చిందా? వచ్చింది మేడం. ఉందా డయాగ్రామ్? ఉంది మేడం. హలో, ఉంది మ్యామ్. సరే. ఉంది మేడం. ఓకే. పుచ్చవాజం, పుచ్చవాజం. కాడల్ఫిన్, CAUDAL, కాడల్ఫిన్. లేబులింగ్ చేసుకోండి, కాడల్ఫిన్. ఓకేనా? ఎస్ మ్యామ్. ఇది యానల్ఫిన్, ANAL. రాసిని చెరిపేస్తున్నాను చూడండి. అది కాడల్ఫిన్, పుచ్చవాజం. ఇప్పుడు చెప్పేది ఇది యానల్ఫిన్, యానల్ఫిన్. పాయువాజం, పాయువాజం. కనబడిందా? ఓకే. ఉదరవాజం, ఉదరవాజం. వెంట్రల్ ఫిన్, VENTRAL, వెంట్రల్ ఫిన్, FIN, ఫిన్. ఓకేనా? ఎస్ మ్యామ్. ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 2 మిగిలినాయి ఇక్కడ. ఇదిగో ఇది కనబడిందా? శ్రోణివాజం, శ్రోణివాజం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెక్టోరల్ ఫిన్, PECTORAL, పెక్టోరల్ ఫిన్, FIN, ఫిన్. ఏమా? ఓకే. ఎస్ మ్యామ్, రాసుకున్నాం మ్యామ్. సరే. నెక్స్ట్ అది రబ్ చేసేస్తున్నా. ఇంకో ఫిన్ ఉంది చూడు, ఇది కనబడిందా? హలో, కనిపించింది మేడం. ఉరోవాజం, ఉరోవాజం. పెక్టోరల్ ఫిన్, PECTORAL, పెక్టోరల్ FIN, ఫిన్, పెక్టోరల్ ఫిన్. కొన్ని బుక్స్ లో ఓరల్ ఆమ్ అంటాడు, భుజవాజం అంటాడు. ఓకే ఎరా? మేడం పెక్టోరల్ ఫిన్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పరా మేడం? PECTORAL, పెక్టోరల్. ఓకే. ఓకే మ్యామ్. ఏమా? పెక్టోరల్ ఫిన్. ఓకే ఇదిగో మ్యామ్. ఇది పైది పృష్ఠవాజం, పృష్ఠవాజం. డోర్సల్ ఫిన్, DORSAL, డోర్సల్ FIN, ఫిన్, డోర్సల్ ఫిన్, డోర్సల్ ఫిన్. డోర్సల్ ఫిన్. ఏమా? అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. ముందు ఏంటి ఇంకా నోట్ చేసుకున్నాం? ముందు నోరు, నాసిక, నాసికా రంధ్రం, సారీ నాస్ట్రిల్ కదా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకుంటున్నాం. చెరిపేనా? డయాగ్రామ్ చెరిపేస్తాం. వివిధ ఆకృతులు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి ఏమనుకున్నాం? చేపలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. దే ఆర్ ఇన్ డిఫరెంట్ సైజెస్.
డిఫరెంట్ సైజులు ఉంటాయి కదా చేపల్లో, ఉంటాయా? సమ్ మే బి వెరీ లార్జ్, వెరీ బిగ్, సమ్ మే బి వెరీ స్మాల్. కొన్ని బాగా పెద్దవిగా ఉండొచ్చు, కొన్ని బాగా బాగా పొడుగ్గా చిన్నవిగా ఉంటాయి, ఉండొచ్చు. సన్నంగా ఉంటాయి. అలాగే ఉంటాయి, రకరకాల షేప్స్ ఉంటాయి. సో వివిధ పరిమాణాల్లో ఉంటాయి. హలో ఏమా? ఎస్ హలో, మ్యామ్ కనిపిస్తుందా? చెప్పండి. ఎస్ మ్యామ్. స్టార్ట్ చేసుకుందాం మరి. సరే, అయితే వివిధ పరిమాణాల్లో ఉంటాయి అని అనుకున్నాం. అందులో అతి చిన్న చేప 1.2 సెంటీమీటర్స్. ఎంత? 1.2 సెంటీమీటర్స్. దాని పేరేంటి? మిస్టిక్ థీస్. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. మిస్టిక్ థీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతాడు. మిస్టిక్ థీస్ ఇస్ ద స్మాలెస్ట్ fish. How much measures? 1.2 centimeters. At the same time, largest fish 20 meters. 20 మీటర్ల పొడవు ఉన్నటువంటి అతి పెద్ద చేప, దట్ ఈజ్ ఏంటది? రింకోడాన్. రింకోడాన్. ఎన్ని మీటర్స్ మేడం లార్జెస్ట్ ఫిష్? 20 మీటర్స్. స్మాలెస్ట్ 1.2 సెంటీమీటర్స్. ఓకే, అతి పెద్ద చేపలు ఉంటాయి, అతి చిన్న చేపలు ఉంటాయి. అంటే బై దిస్ వాట్ వీ కెన్ సే దట్ ద సైజెస్ మే బి వ్యారింగ్ కదా, డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి. అంతేనా? పెద్ద చేపలు ఉన్నాయి, అతి పెద్ద చేప రింకోడాన్ అంట. అది ఎన్ని మీటర్లు? 20 మీటర్స్. ఓకే, అతి చిన్న చేప ఉందంట 1.2 సెంటీమీటర్స్. అంటే చూడు, మనకి మన చిన్న స్కేల్ ఎంత? 15 సెంటీమీటర్స్. 1.2 సెంటీమీటర్స్ అంటే ఒక డాట్ తర్వాత ఇంకా 2 చిన్నవి. 1.2 సెంటీమీటర్స్ ఉంటుంది మిస్టిక్ థీస్. ఓకేనా? నెక్స్ట్, చేపలు శీతల రక్త జీవులు, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటి? శీతల రక్త జీవులు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటి చెప్పగలరా? వాట్ ఈజ్ మెant బై కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్? చెప్తారా? హలో, ఎంత కోల్డ్ అయినా తట్టుకోగలం. అలా కాదు. లోపల టెంపరేచర్ అనేది స్టేబుల్ గా ఉంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాం. లైక్ హ్యూమన్ బీయింగ్, లైక్ బర్డ్స్. ఓకే, మ్యామల్స్ లోను అంటే క్షీరదాల్లోను, పక్షుల్లోను ద బాడీ టెంపరేచర్ రిమైన్స్ స్టేబుల్, కాన్స్టాంట్, మే నాట్ చేంజ్ ఫ్రమ్ ద విసినిటీ. ఓకే, అకార్డింగ్ టు విసినిటీ ద టెంపరేచర్ మే నాట్ చేంజ్. బాడీ టెంపరేచర్, శరీర ఉష్ణోగ్రత పరిసర ఉష్ణోగ్రతలను బట్టి మారకుండా ఉంటే వాటిని ఏమంటారు? వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు, ఉష్ణ రక్త జీవులు అంటారు. ఎగ్జాంపుల్ ఎవరు? పక్షులు, నెక్స్ట్ క్షీరదాలు, అండ్ ఏవ్స్. మిగతావి అంటే ఫ్రమ్ ఫైజెస్, యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్. ఏంటవి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. వీటిలో ఏం జరుగుతుందంట? ద బాడీ టెంపరేచర్ చేంజెస్ అకార్డింగ్ టు ద విసినిటీ. అర్థమైందా? బయట వాతావరణాన్ని బట్టి శరీర ఉష్ణోగ్రత మార్చేసుకుంటాయి. అలాంటి వాటిని శీతల రక్త జీవులు అంటారు, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. తెలిసిందా పాయింట్? ఏమా, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటి? బాడీ టెంపరేచర్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్? చెప్పండి. అన్స్టేబుల్ అంటే ఏమవుతుంది? అకార్డింగ్ టు విసినిటీ, క్లైమాటిక్ కండిషన్స్, దేర్ బాడీ టెంపరేచర్ వ్యారీస్ కదా, మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ చేపలు, ఉభయచరాలు, యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్. ఈ మూడు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. దే ఆర్ హ్యావింగ్ ఫెసిలిటీ టు చేంజ్ దేర్ బాడీ టెంపరేచర్. ఫస్ట్ పాయింట్ ఏమో డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, వివిధ పరిమాణాల్లో ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. చెప్పరా మేడం? ఏంట్రా నేమ్సా? స్మాలెస్ట్ మిస్టిక్ థీస్ 1.2 సెంటీమీటర్స్. లార్జెస్ట్ నేమ్స్ మేడం. ఎగ్జాంపుల్స్ మేడం. ఫిష్, యాంఫీబియస్. ఎగ్జాంపుల్స్ ఎన్ని క్లాసిఫికేషన్ లో వస్తాయిరా? ఏంటి కోల్డ్ బ్లడెడ్ కి ఎగ్జాంపుల్ అంటావా? శీతల రక్త జీవులు, చేపలు, ఫైజెస్, యాంఫీబియన్స్, ఉభయచరాలు, సరీసృపాలు, రెప్టైల్స్.
ఉష్ణ రక్త జీవులకి, వామ్ బ్లడెడ్ కి ఎగ్జాంపుల్ పక్షులు, ఏవ్స్, క్షీరదాలు, మ్యామల్స్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే ఎస్ మ్యామ్. ఓకే సరే. నెక్స్ట్ ఇంకేంటి? ఇవి శీతల రక్త జీవులు అనుకున్నాం. సరే, ఇంకేంటి? ఇందాక చెప్పుకున్నాం అన్ని రకాల ఆవాసాల్లోనూ ఉంటాయి అనుకున్నాం. బాడీ ఈజ్ స్ట్రీమ్ లైన్డ్, ఇప్పుడే చూసాం ఎలా ఉంది. అవునా? అంటే ఏంటి? పాయింట్ ట్యాపరింగ్ బోత్ ఎండ్స్. ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది? మొనతేలు ఉంది. అవునా? అలాంటి దాన్ని ఏమంటాం? పొదురు ఆకృతి అంటారు. స్ట్రీమ్ లైన్డ్ ఆర్ కోనికల్ ఆర్ స్ట్రీమ్ లైన్డ్ బాడీ. ఓకే, స్ట్రీమ్ లైన్డ్ బాడీ ఈజ్ స్ట్రీమ్ లైన్డ్. స్ట్రీమ్ లైన్. నెక్స్ట్ కొన్నట్లో ఎలా ఉంటాయి? కొన్ని ఎలా ఉంటాయి? చాలా పొడవుగా ఉంటాయి. సమ్ మే బి ఎలాంగేటెడ్, చాలా పొడవుగా ఉంటాయి కొన్ని ఫిషెస్. ఓకే, కొన్ని ఫిషెస్ ఎలా ఉంటాయి? దేర్ హెడ్ ఈజ్ రిజెంబ్లింగ్ లైక్ స్నేక్. ఇలాగా కొన్నట్లో ఇలా స్నేక్ లాగా ఉంటది. అది ఫిషే కానీ చూడటానికి ఎలా ఉంది? చూడు, స్నేక్ లాగా ఉంది. ఉందా? జస్ట్ లైక్ స్క్రీన్ స్నేక్. అవ్వట్లేదు. హలో, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. నేను కనిపిస్తున్నానా? ఎస్ మ్యామ్. కనిపిస్తున్నారు మ్యామ్. ఎస్ మేడం, కనిపిస్తున్నారు మ్యామ్. ఎక్కడున్నా? ఎక్కడున్నా? కాలేజ్ మ్యామ్. ఓకే, ఇప్పుడు కనబడిందా బోర్డు? కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. బోర్డ్ కనిపిస్తుంది మేడం. ఓకే. సరే చూడండి. ఏంటి? బాడీ ఈజ్ స్ట్రీమ్ లైన్డ్ అనుకున్నాం. కొన్నట్లో హెడ్ ఈజ్ లైక్ ఇది ఇలా స్నేక్. స్నేక్. ఓకేనా? పాములా ఉంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫిష్, దో ఇట్ ఈస్ ఫిష్ రెజంబుల్స్ స్నేక్. కొన్ని పొడవుగా ఉండవచ్చు అంట, కొన్నేమో సర్పాల లాగా ఉండవచ్చు. నెక్స్ట్ బాడీ ఈజ్ డోర్సో వెంట్రల్లీ కంప్రెస్డ్, అంటే పృష్ఠోదరంగా అణచబడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెడ అనేది ఉంటుందా చేపలో? ఇప్పుడు ఇందాకే వేసుకున్నాం డయాగ్రాము. ఫిష్ మెడ ఉందా? నో. హెడ్, ట్రంక్, లేదు మేడం. టెయిల్. సో absence ఆఫ్ నెక్. మెడ ఉంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ స్విమ్మింగ్ మోడ్ ఆఫ్ లైఫ్ కదా. ఈదడానికి మెడ ఉంటే పని చేయదు, అందుకని ఏముండదు? మెడ అనేది ఉండదు. absence ఆఫ్ నెక్ టు ఫెసిలిటేట్ స్విమ్మింగ్. అర్థమైందా? మెడ ఉండదు. నెక్స్ట్ ఈ శరీరంలో ఏముంటాయి? చేపల యొక్క శరీరంలో చూడు, శరీరంలో ఏముంటాయి? ఇదిగో ఇలా ఉంటాయి. ఏమంటాం వాటిని? వీటిని ఏమంటావు ఏమా? గిల్స్. ఏంటి? గిల్స్ మ్యామ్. గిల్స్ మ్యామ్. గిల్స్. గిల్స్. ఇవి గిల్స్, ఇవి ఫిన్స్. సారీ, ఈ లోపల ఉండేవి గిల్స్. ఇవేంటి? స్కేల్స్, పొలుసులు. ఓకే, SCALES స్కేల్స్. విన్నారా? పొలుసులు. ఓకేనా? ఓకే మ్యామ్. పొలుసులు. సో ఓకే, బాడీ ఈజ్ కవర్డ్ విత్ స్కేల్స్. వెరీ ఫ్యూ ఆర్ డివైడ్ ఆఫ్ స్కేల్స్. చాలా కొన్ని చేపల్లో మాత్రమే పొలుసులు అనేవి ఉండవు, కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ఫిషెస్ విత్ స్కేల్స్. అర్థమైందా? అత్యధికంగా చేపలన్నిటిలో ఏముంటదంట? పొలుసులు ఉంటాయి. బహు తక్కువ, చాలా కొద్ది చేపల్లో మాత్రమే ఏముండదు? స్కేల్స్ అనేవి ఉండవు. డివైడ్ ఆఫ్ స్కేల్స్. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఈ చేపల పులుసుల్ని ఏమంటారు? డెర్మల్ డెంటికల్స్. ఏమంటారు? డెర్మల్ డెంటికల్స్. దీస్ ఆర్ స్కేల్స్ ఆర్ నోన్ యాజ్ డెర్మల్ డెంటికల్స్. DENTICLES డెర్మల్ డెంటికల్స్. అంటే ఏంటి? చర్మంలో ఉన్నటువంటి పళ్ళ వంటి నిర్మాణాలు. డెంటికల్స్ అంటే ఏంటి? జస్ట్ లైక్ టీత్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ స్కిన్. స్కిన్ లో ఉన్నాయి. ఎలాంటి నిర్మాణాలు అంటే ఇవి? దంతాల వంటి నిర్మాణాలు. అందుకని వీటిని ఏమన్నాం? డెర్మల్ డెంటికల్స్ అని. తెలిసిందా? మేడం స్పెల్లింగ్ ఒకసారి చెప్పరా మేడం? ఇక ఇలా టైం అయిపోతుంది మనకి. డెర్మల్, నీకు ఇంగ్లీష్ మీడియం వచ్చేసేయాలి. డెర్మల్ డెంటికల్స్, DENTICLES
ఓకే, డెర్మల్ డెంటికల్స్. ఏమా ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. వీటిని ఏమంటాం? డెర్మల్ డెంటికల్స్ అని అంటాం. ఎక్కువ అన్నిట్లోనూ పొలుసులు ఉంటాయి, బహు కొద్ది చేపల్లో మాత్రమే పొలుసులు అనేవి ఉండవు. ఇవేంటి? ఎగ్జోస్కెల్టల్ స్ట్రక్చర్స్ అంటే బాహ్య అస్థిపంజర నిర్మాణాలు. అస్థిపంజరం అంటే తెలుసు కదా నీకు, స్కెల్టల్ సిస్టమ్ మన ల్యాబ్ లో ఉంది, అందులో ఉంది అవునా? ఉందా ఇలాంటి స్ట్రక్చర్ మన ల్యాబ్ లో ఉందా? ఉంది మేడం. హలో, ఉంది. మీ తమ్ముడు పాపం బెంగ పెట్టుకున్నాడు, మా అక్కలు రావట్లేదు. అవునా? ఇగో ఇది స్కెల్టల్ స్ట్రక్చర్. బాహ్య అస్థిపంజరం అంటే ఏంటి? ఎగ్జోస్కెల్టన్ అంటే ఏంటి? బాహ్య అస్థిపంజరం అంటే ఏంటి? ఎక్స్టీరియర్ టు ద బాడీ, చర్మానికి పైన ఉంటే దాన్ని ఏమంటాం? బాహ్య అస్థిపంజరం అంటాం. శరీరం లోపల ఉంటే దాన్ని ఏమంటాం? ఎండోస్కెల్టన్, అంతరాస్థిపంజరం అంటాం. ఓకేనా? ఎస్ మ్యామ్. ఏమా చేపల్లో ఈ పొలుసులు అనేవి ఎక్కడ ఉన్నాయి? ఎక్స్టీరియర్ టు ద బాడీ, అర్థమైందా? చర్మానికి పైన ఉన్నాయి, బయట ఉన్నాయి కనుక వాటిని ఏమన్నాం? ఎగ్జోస్కెల్టల్ స్ట్రక్చర్స్, బాహ్య అస్థిపంజర నిర్మాణాలు అని అన్నాం. నెక్స్ట్, ఈ చేపల పైన ఏముంటాయి? ఉపాంగాలు ఉంటాయి. ఇప్పుడే వేసుకున్నాం మనం. ఏముంటాయంట? ఉపాంగాలు. దీస్ ఆర్ అపెండేజెస్, వెరీ బ్రాడ్ అపెండేజెస్ ఆర్ సీన్ కదా. ఉపాంగాలు అనేవి చూసాము. వీటిని మనం ఏమన్నాం? ఫిన్స్, వాజాలు అన్నాం. అవునా? ఫిన్స్ లేదా వాజాలు అన్నాం. దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఫిన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఏమేంటవి? సమ్ ఆర్ పెయిడ్ ఫిన్స్, ద్వంద్వ వాజాలు. వాజాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి ద్వంద్వ వాజాలు, పెయిడ్ ఫిన్స్, పెయిడ్ PAIRED, పెయిడ్ ఫిన్స్, FINS, పెయిడ్ ఫిన్స్. రెండోది అద్వంద్వ వాజాలు, అద్వంద్వ వాజాలు, అన్పెయిడ్ ఫిన్స్, అన్పెయిడ్ ఫిన్స్. వాట్ ఈజ్ మెంట్ బై పెయిడ్ ఫిన్స్? ద్వంద్వ వాజాలు అంటే ఏంటి చెప్తారా? ఎగ్జాంపుల్ చెప్పు. వెరీ గుడ్. ఉరోవాజం, శ్రోణివాజం. Pectoral fin and pelvic fin are coming under paid fin, whereas remaining dorsal fin, పృష్ఠవాజం, ventral fin, ఉదరవాజం, anal fin, పాయువాజం, caudal fin, పుచ్చువాజం coming under unpaid fins. అద్వంద్వవాజాలు మీన్స్ రిమైన్స్ సింగిల్, అవి ఒక్కొక్కటే ఉంటాయి. ఇవేమో ఉరోవాజం. చూడు మళ్ళీ వేస్తాను. పెక్టోరల్ ఫిన్, పెల్విక్ ఫిన్ అంటే ఆర్ డబల్. ఈ పెయిర్, పెయిర్ అంటే ఎలాగా? ఇలా వేసుకున్నాం చేప, ఇలా వేసుకున్నాం, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ ఏమనుకున్నాం? ఇది ఉరోవాజం అనుకున్నాం, ఇటువైపు వేసాం. నెక్స్ట్ అటువైపు బోర్డుకి అవతల వైపు కూడా ఉంటుంది, ఉంటుందా? హలో ఏమా ఉంటుందా? అందువల్ల ఇవి. అలాగే ఇక్కడ దీన్ని ఏమన్నాం? శ్రోణివాజం అన్నాం, పెల్విక్ ఫిన్ అన్నాం. అటువైపు కూడా ఇంకోటి ఉంటది. ఓకే, అదనమాట. అందుకని వీటిని ఏమంటాం? పెయిడ్ ఫిన్స్ అంటాం, ద్వంద్వవాజాలు అంటాం. మిగతా ఏమో ఒక్కొక్కటే ఉంటాయి, సింగిలే ఉంటాయి, అందుకని అద్వంద్వవాజాలు అని అంటాం. ఓకే, తెలిసినాయి ఆ పాయింట్లు ఇక్కడ వరకు? నెక్స్ట్, ఈ వాజాలు ఎందుకు తోడ్పడుతున్నాయి? హెల్ప్ ఫర్ లోకోమోషన్. ఓకే, అంటే ఏంటి? చలనానికి తోడ్పడుతున్నాయి. నెక్స్ట్ కాడల్ ఫిన్ అనేది ఉంది ఇక్కడ, మనం వేసుకున్నాం కాడల్ ఫిన్. ఇవన్నీ ఇది కాడల్ ఫిన్ కదా. పుచ్చువాజం ఎందుకు తోడ్పడుతుంది? పుచ్చువాజం, కాడల్ ఫిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాక్టింగ్ యాజ్ ఎ స్టీరింగ్, ఒక చుక్కానిలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ హెల్పింగ్ ఫర్ బ్యాలెన్స్, సమతా స్థితికి తోడ్పడుతుంది, సమతా స్థితి కదా. బ్యాలెన్స్, బ్యాలెన్స్ కి తోడ్పడుతుందా? హలో, నెక్స్ట్ ఫిన్స్. ఫిన్స్ లో వీటిని ఫిన్ కిరణాలు, వాజ కిరణాలు, ఫిన్ రేస్, ఫిన్ రేస్, ఫిన్ వాజ కిరణాలు అంట. ఓకేనా? హలో, ఎస్ మ్యామ్.
నెక్స్ట్ శరీరానికి పూర్వ భాగంలో ఏముంది? నోరు అనేది ఉంది. అట్ ద యాంటీరియర్ డైరెక్షన్ మౌత్ ఈజ్ ప్రజెంట్ కదా. నోరు అనేది ఎక్కడ ఉంది? యాంటీరియర్ డైరెక్షన్ లో మౌత్ ఈజ్ ప్రజెంట్. పూర్వాంతంలో నోరు అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది ఇక్కడ? ఇంకేమైనా కనిపిస్తుందా? నాసికా రంధ్రాలు ఉన్నాయి తలపైన. ఏ పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్స్ ఆర్ ప్రజెంట్ అబౌవ్ ద హెడ్. అవునా? నెక్స్ట్ దవడలు అనేవి ఉన్నాయి. 2 జాస్ ఆర్ ప్రజెంట్, అప్పర్ జా అండ్ లోవర్ జా. పై దవడ, క్రింది దవడ అనే దవడలు ఉన్నాయా? హలో, ఎస్ మ్యామ్. వినిపిస్తుంది మ్యామ్. ఓకే ఓకే. నెక్స్ట్ బోర్డు చెరిపేస్తున్నాను, కొన్ని పాయింట్స్ రాస్తాను. నాసికా రంధ్రాలు దేనిలోనికి తెరుచుకుంటాయి అని చెప్పాలి. నాసికా రంధ్రాలు, నాస్ట్రిల్స్ ఓపెన్ ఇంటూ, నాసికా రంధ్రాలు దేనిలోనికి తెరుచుకుంటాయి? గ్రాణగోణిలోనికి తెరుచుకుంటాయి. చూడు రాస్తున్నాను. నాసికా రంధ్రం, నాస్ట్రిల్ ఓపెన్ ఇంటూ గ్రాణగోణి, ఆల్ఫాక్టరీ శాక్, ఆల్ఫాక్టరీ శాక్ లోనికి తెరుచుకుంటాయి. నెక్స్ట్ గ్రాణగోణులు దేనిలోనికి తెరుచుకుంటాయి? హాస్య కుహరంలోనికి తెరుచుకుంటాయి. బక్కల్ క్యావిటీ. నాస్ట్రిల్స్ opens into olfactory sac. Olfactory sac open into buccal cavity. buccal cavity. ఓకే, తెలిసిందా? నాసికా రంధ్రాలు గ్రాణకోశంలోనికి తెచ్చుకున్నాయి లేదా గ్రాణగోణిలోనికి తెచ్చుకున్నాయి. గ్రాణగోణి హాస్యకుహరంలోనికి తెచ్చుకుంది. నాస్ట్రిల్స్ ఓపెన్ ఇంటూ ఆల్ఫాక్టరీ సాక్, whereas ఆల్ఫాక్టరీ సాక్ ఓపెన్ ఇంటూ బక్కల్ క్యావిటీ. వెరీ గుడ్. ఓకే, తెరుచుకుంది. నెక్స్ట్ దీంట్లో ఏం జరుగుతుంది? అదే డెప్నాయ్ చేపలు అనుకో, డెప్నాయ్ ఫిషెస్. మనం క్లాసిఫికేషన్ అప్పుడు మళ్ళీ చూస్తాము. డెప్నాయ్ ఆల్సో నోన్ యాజ్ లంగ్ ఫిషెస్. డెప్నాయ్ చేపల్ని ఊపిరితిత్తి చేపలు అని అంటారు. వాటిలో అయితే గనక నాసికా రంధ్రాలు దేంట్లోని తెచ్చుకుంటాయి? ఊపిరితిత్తి చేపల్లో నాసికా రంధ్రాలు దేనిలోని తెరుచుకుంటాయంట? నోటిలోనికి తెరుచుకుంటాయి. డైరెక్ట్లీ ఓపెన్స్ ఇంటూ మౌత్. నోటిలోనికి తెరుచుకుంటాయి. ఓపెన్స్ ఇంటూ మౌత్. తెలిసిందా? డెప్నాయ్ చేపల్లో నాసికా రంధ్రాలు ఎందులోకి తెరుచుకుంటాయి? నోట్లోనికి తెరుచుకుంటాయి. మౌత్ లోకి తెచ్చుకుంటాయి అనమాట. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ స్టార్ట్స్ విత్ మౌత్, నోటితో ప్రారంభమై, అండ్ ఎండ్స్ విత్ క్లయోకా, అవస్కరం. ఇక్కడ నీకు చేపల నుంచి, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, వీటిలో మనం పాయువు అనేది రాయవు. యానస్ ఈజ్ we won't mention as a anus. Instead of it we are going to mention as a cloaca. ఏంటది? క్లయోకా. అవస్కరం అనేది ఎందులో ఉంటుంది? క్లయోకా ఇస్ ప్రెసెంట్ ఇక్కడ చెప్పండి. ఫ్రమ్ ఫైజెస్ టు amphibians, reptiles and aves. ఏంటది? అవస్కరం. వీటిలో ఉంది. చేపల నుంచి పక్షుల వరకు అవస్కరం అనేది ఉంటుంది. మరి క్షీరదాల్లో ఏముంటది? ఇన్ మ్యామల్స్ ఏముంటది? యానస్ ఈజ్ ప్రెసెంట్. ఏముంటది? యానస్. అంటే ఏమంటాం తెలుగులో? పాయువు. పాయువు అంటాం. పాయువు అనేది ఉంటుంది. ఓకేనా? ఏమ్మా, నోట్ చేసుకున్నారా? ఓకే. నెక్స్ట్ దీంట్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? ఇందాకే చెప్పుకున్నాం. రెస్పిరేషన్ బై మీన్స్ ఆఫ్ గిల్స్. ఎలా జరుగుతుంది? మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. సో ఇన్ జనరల్ దీస్ గిల్స్ ఆర్, ఇదిగో గిల్స్ డయాగ్రామ్ వేద్దాం. ఇప్పుడు ఇది ఒపరికులం అంటాం. ఒపరికుల దీని లోపల రెడిష్ దీస్ లైన్ లైక్ స్ట్రక్చర్స్, స్ట్రయేషన్స్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ సీన్ కదా. మనం ఇలా శంకు అంటారు. చేప శంకు అని ఇలా తీస్తే లోపల రెడిష్ గా కనిపిస్తుంది. అవునా? దాన్ని గిల్ అంటాం.
ఆ గిల్ ఈజ్ సపోర్టెడ్ విత్ లైక్ ది స్ట్రక్చర్ దట్ ఈస్ నోన్ యాజ్ గిల్ ఆర్చ్, మొప్ప చాపం. గిల్ ఆర్చ్, గిల్ ఆర్చ్ గివ్ సపోర్ట్స్ టు గిల్. గిల్ ఆర్చ్ సపోర్ట్స్ గిల్స్. మొప్పలకు ఆధారాన్ని ఇస్తే ఏముంది, మొప్ప చాపం అనేది ఉంటుంది. మొప్పలకి ఎవరు ఆధారం ఇస్తున్నారు? హలో ఏమా? దానివల్ల గిల్ ఆర్చ్. ఓకే, హౌ మెనీ పేర్స్ ఆఫ్ గిల్స్ ఇన్ జనరల్ వీ కెన్ ఏబుల్ టు సీ 4 to 7 పేర్స్. 4 నుంచి 7 జతల మొప్పలు ఉంటాయంట. 4 to 7 పేర్స్ ఆఫ్ గిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫిషెస్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కనబడతాయి? ఇంకేమైనా కనబడతాయా? ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనం ఏం చూసాం ఇప్పుడు? డైజెస్టివ్ సిస్టమ్ ఓవర్, రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ కమ్స్ సర్క్యులేటరీ సిస్టమ్, ప్రసరణ వ్యవస్థ. ఈ ప్రసరణ వ్యవస్థలో హృదయంలో ఎన్ని ఉంటాయి? ఓన్లీ 2 chambered హార్ట్, 2 గదుల హృదయం ఉంటుంది. హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? 2. మనకి ఎన్ని గదులు ఉన్నాయి? 4. 4 chambers, ma'am. 4 chambered హార్ట్. మ్యామల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరు? ఏవ్స్, పక్షుల్లోను క్షీరదాల్లో 4 గదులు ఉంటాయి. కానీ చేపకి ఎన్ని గదులు ఉన్నాయి? 2. 2. అప్పర్ 1, లోవర్ 1. అప్పర్ 1 ఈజ్ నోన్ యాజ్ కర్ణిక, ఆరికల్, AURICLE, కర్ణిక. లోవర్ 1 ఈజ్ వెంట్రికల్, జఠరిక. జఠరిక. సో 1 auricle and 1 ventricle is present. Okay, so bichambered heart, 2 chambered heart. Okay, మరి 4 chamber హార్ట్ లో ఏమేమి ఉంటాయి? చాంబర్స్ పేర్లు ఏంటి? 2 auricles and 2 ventricles. 2 జఠరికలు ఉంటాయి. ఓకేనా? తెలిసిందిగా ఎరా? ఓకే, నెక్స్ట్ దీనిలో చేపలో ఎలాంటి రక్తం ప్రవహిస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. వాట్ ఈస్ దట్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంప్యూర్ బ్లడ్. ఏంటది? ఇంప్యూర్ బ్లడ్ అంటే ఏంటి? మలిన రక్తం. వాట్ ఈస్ దట్? మలిన రక్తం, చెడు రక్తం ప్రవహిస్తుంది. ఎక్కడ? చేప హృదయం ద్వారా ఏ రక్తం ప్రవహిస్తుంది? మలిన రక్తం అనేది ప్రవహిస్తుంది. మలిన రక్తం అంటే ఏంటి? దట్ ఈస్ డివైడ్ ఆఫ్ ఆక్సిజన్. మలిన రక్తం అంటాం. అంతేగాని మలిన రక్తం అని తోడుపడేస్తావా? మళ్ళీ ఇట్ ఈస్ కన్వర్టింగ్ యాజ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. అదే ప్యూరిఫై అయిపోతుంది. ఎలాగా? ఆఫ్టర్ ఫ్యూజనింగ్, కంబైనింగ్ విత్ ఆక్సిజన్. ఓకే ఇమా? తెలుస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఏంటి? హృదయం ద్వారా ఎలాంటి బ్లడ్ ఫ్లో అవుతుంది? ఇంప్యూర్ బ్లడ్ ఫ్లో అవుతుంది. అందుకని మలిన రక్తం ప్రవహిస్తుంది. అందుకని అలాంటి హృదయాన్ని ఏమంటారు? సైనస్ హార్ట్. ఏంటది? సైనస్ హార్ట్. అంటే ఏంటి? మలిన హృదయం. మలిన హృదయం. చేపలో ఎలాంటి హృదయం ఉంది? సైనస్ హార్ట్, మలిన హృదయం ఉంది. ఏంటి మలిన హృదయం అంటే? నల్లగా ఉంటుందా? కాదు. తెల్లగా ఉంటుందా? కాదు. మరి ఎలా ఉంటుంది? అది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలిగి ఉంటది, ఇంప్యూర్ బ్లడ్ ని కలిగి ఉంటది. ఓకేనా? అందువలన చేపల హృదయాన్ని ఏమన్నాం? మలిన సైనస్ హార్ట్. అన్న. సరే, మరి ఇది ఇంప్యూర్ బ్లడ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ప్యూరిఫికేషన్? మనలో అయితే హార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్ కి వెళ్తాం. మరి ఇక్కడ చేపలో లంగ్స్ లేవు కదా, మరి ఎక్కడికి వెళ్ళాలి? చేపలో లంగ్స్ పని ఎవరు చేస్తున్నారు? చేపలో లంగ్స్. వెరీ గుడ్. వాటిని ఏమంటాం? గిల్స్. ఓకే, సో ఇంప్యూర్ బ్లడ్ గ్లోస్ టు గిల్స్ ఫర్ ప్యూరిఫికేషన్. శుద్ధి చేయడానికి ఎక్కడికి వెళ్తుంది? మొప్పలకి వెళ్తుంది. అందుకని అలాంటి హృదయాన్ని ఏమంటారు? జలశ్వాస హృదయం, బ్రాంకియల్ హార్ట్. అర్థమైందా? ఇప్పటికి ఎన్ని వచ్చినాయి చూడు పేర్లు. బ్రాంకియల్ హార్ట్. ఇన్ ఫిషెస్ 2 chambers are present, hence it is bichambered heart. And also it possesses impure blood. Impure blood flows through it. మలిన రక్తం దాని గుండా ప్రవహిస్తుంది కనుక సైనస్ హార్ట్, మలిన హృదయం. నెక్స్ట్ ఇంప్యూర్ బ్లడ్ గోస్ టు గిల్స్ ఫర్ ప్యూరిఫికేషన్. శుద్ధి చేయడానికి ఎక్కడికి వెళ్తుంది? మొప్పలకి వెళ్తుంది. అందుకని బ్రాంకియల్ హార్ట్ లేదా జలశ్వాస హృదయము అని అన్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్. త్రూ హార్ట్
బ్లడ్ ఫ్లోస్ ఓన్లీ వన్స్. హృదయం ద్వారా రక్తం ఎన్నిసార్లు ప్రవహిస్తుందంట? ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ప్రవహిస్తుంది. వేరే యాజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ హార్ట్ హౌ మెనీ టైమ్స్? 2 times, ట్వైస్. మనలో అయితే రక్తం హృదయం ద్వారా 2 సార్లు ప్రసరిస్తుంది. వెరీ గుడ్. అందుకని ద్వంద్వ ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యూట్ హార్ట్. హియర్ సింగిల్ సర్క్యూట్ హార్ట్, సింగిల్ సర్క్యులేషన్. అర్థమైందా? చూడు, హార్ట్ గురించి అయిపోయింది. హార్ట్ గురించి చూసాం. ఏంటి ఇందులో? హార్ట్ లో 2 ఛాంబర్స్ ఉన్నాయి. ఏమేంటి? 1 ఆరికల్, 1 వెంట్రికల్. ఒక కర్ణిక, ఒక జఠరికం. నెక్స్ట్ హృదయం ద్వారా ఎలాంటి రక్తం ప్రవహిస్తుంది? రక్తం ప్రవహిస్తుంది కనుక దాన్ని ఎలాంటి హృదయం అన్నాం? మలిన హృదయం. ఓకే. ఈ మలిన రక్తం ఎక్కడికి వెళ్తుంది? గిల్స్ దగ్గరికి వెళ్తుంది. కనుక అలాంటి హృదయాన్ని ఏమన్నాం? బ్రాకియోల్ హార్ట్. బ్రాంకియల్ హార్ట్. సైనస్ హార్ట్. ఓకే. ఫర్ ప్యూరిఫికేషన్ గిల్స్ పంపించేదాన్ని బ్రాంకియల్ హార్ట్, జలశ్వాస హృదయం అన్నాం. నెక్స్ట్ హృదయం ద్వారా రక్తం ఎన్నిసార్లు ప్రవహిస్తుంది? 1 time. ఒకసారి ప్రవహిస్తుంది. సింగిల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యూట్ హార్ట్, సింగిల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యూట్ హార్ట్. ఏక ప్రసరణ హృదయం, ఏక ప్రసరణ. ఓకేనా? నెక్స్ట్ తర్వాత విసర్జన, ఎక్స్క్రేషన్ ఎలా జరుగుతుంది? ఎక్స్క్రేషన్ ఎలా జరుగుతుంది? మనలో లాగే కిడ్నీస్ ద్వారా జరుగుతుంది, మూత్రపిండాల ద్వారా జరుగుతుంది. అయితే ఎలాంటి మూత్రపిండం అంటే మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు. మధ్య వృక్క రకం, మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండం. మీసోనెఫ్రిక్ హార్ట్, మీసోనెఫ్రిక్ హార్ట్. మధ్య వృక్క రకానికి చెందిన ఏంటవి? మూత్రపిండాలు. ఓకే. మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాల ద్వారా ఏం జరుగుతుంది? విసర్జన అనేది జరుగుతుంది. నెక్స్ట్ విసర్జక పదార్థం ఏంటి ఇందులో? అమోనియా. ఏంటి విసర్జక పదార్థం? అమ్మోనియా. అమోనియా. అమోనియా ఎలా వస్తుంది? ప్రోటీన్లు డైజెస్ట్ అయితే అమోనియా వస్తుంది. మరి హ్యూమన్ బీయింగ్ లో విసర్జక పదార్థం ఏంటి? హ్యూమన్ బీయింగ్ రెస్పిరేటరీ ప్రొడక్ట్. వెరీ గుడ్, యూరియా. అందుకనే హ్యూమన్ బీయింగ్స్ ఏమంటాం? యూరియోటెలిక్ అంటాం. ఏమంటాం? యూరియోటెలిక్. అదే ఫిషెస్ అయితే ఏమంటాం? అమోనోటెలిక్. అమోనియా వస్తుంది కాబట్టి అమోనోటెలిక్. ఓకే. అంటే విసర్జక పదార్థాలను బట్టి జీవుల్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు? 3 types అన్నమాట. అమోనోటెలిక్ అంటే అమోనియా, యూరియోటెలిక్ అంటే యూరియా, నెక్స్ట్ యూరికోటెలిక్ అంటే యూరిక్ యాసిడ్. ఓకే. అంటే ఇప్పుడు ఫిషెస్ ఏంటి? అమోనోటెలిక్ అండ్ ఎక్స్క్రేషన్ బై మీన్స్ ఆఫ్ ఏంటి? ఎక్స్క్రేషన్ బై మీన్స్ ఆఫ్ ఎలా జరుగుతుంది? మీసోనెఫ్రిక్ టైప్ ఆఫ్ కిడ్నీ. ఓకే. నెక్స్ట్ మెదడు. దీని మెదడు ఒక పొర ఉంటుంది. ఇట్ ఈస్ ఎన్వలప్డ్ విత్ సింగిల్ లేయర్. దాన్ని ఏమంటాం? మెనిక్స్ ప్రిమిటివా. ఏంటంటే మెనిక్స్ ప్రిమిటివా. నోట్ చేసుకోండి. మెనిక్స్, MENIX, మెనిక్స్ ప్రిమిటివా, PRIMITIVA, ప్రిమిటివా. మెనిక్స్ ప్రిమిటివా. ఇట్ ఈస్ ఏ సింగిల్ layer or membrane that envelops brain. Okay. Next, kapala nadulu. What is meant by cranial nerves? Nerves coming from brain. మెదడు నుంచి వచ్చే నాడుల్ని హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. బ్రేక్ అవుతుంది మ్యామ్. అది మరి నెట్వర్క్. ఓకే. 10 జతల కపాల నాడులు. ఎన్ని? 10 pairs. 10 pairs of cranial nerves. క్రేనియల్ నర్వ్స్ అంటే ఏంటి? కపాల నాడులు అంటే ఏంటి? మెదడు నుంచి వచ్చే నాడుల్ని ఏమంటాం? కపాల నాడులు అంటాం. ఏంటవి? నర్వ్స్ కమింగ్ ఫ్రమ్ బ్రెయిన్. ఏంటది? బ్రెయిన్ నుంచి వచ్చే వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటాం. ఎన్ని పేర్స్? 10 pairs. ఓకే. 10 pairs ఉంటాయి. నెక్స్ట్ చేపలో
ఓన్లీ ఇంటర్నల్ ఇయర్ ఈస్ ప్రెసెంట్ అంటే ఏంటి, లోపలి చెవి మాత్రమే ఉంటది. మనకి ఎన్ని చెవులు ఉన్నాయి? మనకుందా లోపలి రెండు చెవి? మేడం. 2 చెవులా? లేదు మేడం. ఏమేంటి లేదా? లేకపోతే ఎలా వింటున్నావు? వినిపించట్లే, వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నావు, మరి ఎలా చెప్తున్నావు? మనకి ఏమేమి ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. ఇదిగో ఇది ఉంటదా, దీనికి ఏవో పెడతావు రకరకాల ఇయర్ రింగ్స్, ఇక్కడ చుక్కలు, ఇవన్నీ పెడతావు. ఇదేంటి? ఇయర్ పెన్నా, చెవి దప్ప. ఓకేనా? దీని లోపల ఇంకోటి ఉంటుంది, అది మిడిల్ ఇయర్, మధ్య చెవి. ఇంక లోపల ఇలా చుట్టలు చుట్టుకుని ఉంటుంది, అది ఇన్నర్ ఇయర్. అంటే బాహ్య చెవి, మధ్య చెవి, అంతర్ చెవి అని 3 చెవులు ఉంటాయి మనకి భాగాలు. చెవులు అంటే 3 కాదు, నంబర్ 2. ఒక్కో చెవిలో 3 భాగాలు ఉంటాయి, మధ్య చెవి, 3 భాగాలు అంతర్ ఉంటాయి. చెవి, బాహ్య చెవి. మరి ఈ చేపలో ఈ 2 లేవు, ఈ 2 లేవు. ఏది మాత్రమే ఉంది? అంతర్ చెవి మాత్రమే ఉంది. ఓన్లీ ఇన్నర్ ఇయర్ ఈస్ ప్రెసెంట్. తెలిసిందమ్మా? ఎస్ మేడం. హలో, Yes, ma'am. ఈ ఇన్నర్ ఇయర్ ఎందుకు పనిచేస్తుంది? బ్యాలెన్స్ అంటే సమతా స్థితికి తోడ్పడుతుంది. సమతా స్థితి ఎందుకు? దీనికి నీటిలో ఉంది ఇది, అవునా రా? ఎస్ మేడం. నెక్స్ట్, ఇందాక చేప డయాగ్రామ్ వేసుకున్నామా? వేసుకున్నాను ఒకసారి Yes, చూసుకోండి madam. డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఇదిగో ఎక్కడ ఉన్నాయి? పార్శ్వ భాగాల్లో ఉన్నాయి, లాటరల్ సైడ్ ఆఫ్ ద హెడ్, తలకి పార్శ్వ భాగాల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ నేత్రాన్ని ఆవరించి ఇలా ఉంది. మనకి కంటిని ఆవరించి ఇది కను గుడ్డు, మనకి ఇవి ఏముంటాయి? ఇలాగా ఇలా ఉంటది, దాన్ని ఏమంటాం? కనురెప్పలు అంటాం. ఐలిడ్స్ రెప్పలు మేడం. మనకి ఐలిడ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. మరి చేపకు ఉందా? చూసారా ఎప్పుడైనా చేపకి ఐలిడ్స్? ఉండవు మేడం. ఉండవు. చూడలేదు మేడం. మరి ఉండవు. ఉండవు మేడం. అది అది లేవు కాబట్టి అది నిద్రపోద్దా నిద్రపోదా? చెప్పండి. చేప కళ్ళు నిద్రపోద్దా? తెరిచి నిద్రపోద్దాం. నిద్రపోతుంది కళ్ళు మేడం. తెరిచి అది నిద్రపోద్ది, కళ్ళు కానీ తెరిచి మనకి నిద్రపోద్ది కళ్ళు మేడం. కంటి తెరిచినట్టు మీద ఒక పొర ఉంటుంది మేడం. అనిపిస్తుంది. ఆ ఎందుకు? కనురెప్పలు లేకపోవడం వల్ల తెరిచి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా అది నిద్రపోతా ఉంటుంది. ఆ పొరని, ఇప్పుడు ఇది కన్ను, కన్ను చుట్టూ ఉన్నటువంటి పొరని ఏమంటాం? నిమేషక పటలం. ఏమంటాం? నిమేషక నిమేషక పట్టలం. పటలం. నికిటేటింగ్ మెంబ్రెయిన్. నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ఏమంటాం? నిమేషక పటలం, నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అంట. అది ఏం చేస్తుంది? మన కనురెప్పలాగే దాన్ని రక్షిస్తుంది. ఓకేనా? ఎస్ మ్యామ్. ఇది పారదర్శక పొర, ట్రాన్స్పరెంట్ లేయర్. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ లేయర్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చేపలో ఇంకేం చూసాం? పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం అనేది ఒకటి చూసామా? పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం, ఇదిగో చేప ఎలా వేసుకుంటారు, ఇలా ఉంటది, మధ్యలో ఒక లైన్ అలా కనిపిస్తుంది, దాన్ని లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్ అంటారు. పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం. ఓకే, ఇట్ ఈస్ ఏ న్యూరోమాస్ట్ ఆర్గాన్. అంటే ఏంటి? ఇది కూడా బ్యాలెన్స్ కి తోడ్పడుతుంది. రియో రిసెప్టార్స్ అని కూడా అంటారు, పీడన గ్రాహకాలు. హెల్ప్స్ టు కంట్రోల్ ప్రెషర్. తెలిసిందా వాటి పేరేంటి? రియో రిసెప్టార్స్ లేదా లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం. తెలిసిందమ్మా? ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఓకే, చేపలు ఏంటవి? యూనిసెక్షువల్సా, బైసెక్షువల్సా? చెప్పండి. ఏకలైంగికాలు, యూనిసెక్షువల్ మేడం. యూనిసెక్షువల్స్ అంటే పోతు చేప అంటారు, లేదా ఆడచేప చూడు, ఈ రైనీ సీజన్ లో బాగా లావుగుంద పెద్ద చేప అని ఎల్లు తీసుకుంటాం, ఏమీ ఉండదు, నీకు లోపల పొట్టలో అంతా కూడా ఏముంటది? స్పానింగ్ ఎగ్, గుడ్లు ఉంటాయి మేడం. గుడ్లు ఉంటాయి మేడం. గుడ్లు ఉంటాయి, నీకు మొక్కలేమీ తెగదు. ఈ మగ చేప సన్నగా ఉంటది, కానీ చక్కగా చాలా మొక్కలు కట్ అవుతాయి అన్నమాట. ఇది బండగా ఉందబ్బా పెద్ద చేప అనేసి పరిగెట్టుకుంటూ మనం తీసు, దాని ఎండ ఏమన్నా పొట్టలో తేన ఉంది, ఏమీ రాదు. అర్థమవుతుందా? సో ఏకలైంగికాలు, యూనిసెక్షువల్స్. ఓకే, నెక్స్ట్ ఫలదీకరణ ఎలా జరుగుతుంది? బాహ్య ఫలదీకరణ, బాహ్య ఫలదీకరణ. అంతర్ఫలదీకరణ.
ఎక్స్టర్నల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్. ఎలాగ ఎక్స్టర్నల్, ఎలాగ ఇంటర్నల్. బాహ్య ఫలదీకరణ అంటే ఏంటి? కొన్ని అండోత్పాదకాలు, చేపలన్నీ కూడా మెజారిటీ అండోత్పాదకాలు, అవునా? ఓవిపారస్, అవునా కదా? అవును మేడం. గుడ్లు పెడతాయి. అలాంటి వాటిలో ఫలదీకరణ ఏంటి? శరీరం బయట జరుగుతుంది. సో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, బాహ్య ఫలదీకరణ. ఇప్పుడు స్కోలియోడాన్ టైప్ స్టడీ చూసాం మనం, షార్క్. అది మట్టికి పిల్లల్ని పెడుతుంది. అంటే ఏంటి? శిశుత్పాదకం, వివిపారస్. ఈ వివిపారస్ ఆర్గానిజంలో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్, అంతర ఫలదీకరణ. అర్థమైందమ్మా? ఓకేనా? ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఎందులో? అండోత్పాదకాల్లో. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ ఎందులో? శిశుత్పాదకం. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ బాహ్య ఫలదీకరణ ఇన్ ఓవిపారస్, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ ఇన్ వివిపారస్. ఓకే. నెక్స్ట్, వీటిలో ఉల్బము అనేది ఉండదు. యాబ్సెన్స్ ఆఫ్ యామినియా, ఉల్బం ఏంటది? ఉండదు. కనుక వీటిని ఏమంటారు? ఉల్బరహిత జీవులు, ఎనామ్నియోడ్స్. ఉల్బరహిత జీవులు, ఉల్బరహిత జీవులు, ఎనామ్నియోడ్స్. పైజెస్ ఆర్ ఎనామ్నియోడ్స్ వితౌట్ యామినియాన్. వేస్తాను చూడండి, డయాగ్రామ్ వేస్తాను. ఎనామ్నియోడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు పిండం ఉంది, ఉందా? ఇప్పుడు పిండం కాదు, తల్లి గర్భం. కనిపిస్తుందా బోర్డు? కనిపిస్తుంది మేడం. ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. మీలాంటి పుచ్చిపోయిన పిండం, ఏం చదువురా అని పిండం అనమాట. వినపడుతుందా? హలో, వినిపిస్తుంది మేడం. ఇప్పుడు దీని చుట్టూతో ఏమున్నాయి? పిండ పొరలు, ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ అనమాట. ఆ పిండ పొరలు ఉంటాయి. ఆ పిండ పొరలు ఏముంటాయి? యామ్నియోన్, అళిందం, సోనసంచి, యూక్ శాక్, ఉల్బం యామ్నియోను, అళిందం అంటే ఏమంటాం? కొరియాన్. నెక్స్ట్ విలి, కొరియాన్. ఇవన్నిటిని కూడా ఏమంటాం? ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ అంటాం. ఓకే, పిండ పొరలు అంటాం. అందులో యామినియాన్ అనేది ఇంపార్టెంట్, ఉల్బము అనేది ఇంపార్టెంట్. ఆ ఉల్బం లోపల ఏముంటుంది? ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని యామినియోటిక్ ఫ్లూయిడ్ అంటాం. ఉల్బద్రవం, ఉమ్మనీరు అంటారు చూసారా? అది. దాంట్లో ఈ ఎంబ్రియో ఏమవుతుంది? సస్పెండ్ అయితే ఉంటుంది అనమాట, తేలుతూ ఉంటుంది. ఇందులో ఈ పొర ఉండదు. ఏది? ఫిషెస్లో యామినియాన్ అనేది ఉండదు. సో ఎనామ్నియోడ్స్, ఉల్బరహిత జీవులు అని అంటాం. ఎనామ్నియోటా అని అంటాం. అయిపోయింది. జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. ఒకసారి చెప్పేసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చేపలు ఏంటి? ఏ యుగంలో ఏర్పడినాయి అసలు? ఇంట్రడక్షన్. దీస్ ఆర్ ఎవాల్వ్ డ్యూరింగ్ సైలూరియన్ పీరియడ్. సైలూరియన్ యుగంలో ఏర్పడినాయి, అవునా? మరి ఏ యుగంలో డెవలప్ అయినాయి బాగాని? డివోనియన్. గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫైజెస్ కదా. చేపల స్వర్ణ యుగం అన్న. ఏ షేప్ లో ఉన్నాయి? వివిధ షేపుల్లో ఉన్నాయి. సమ్ ఆర్ వెరీ లార్జ్, వివిధ పరిమాణాల్లో ఉన్నాయి. Some are large, some are small. స్మాల్, లార్జ్ అండ్ 20 meters, స్మాల్ 1.2 centimeters. 1.2 meters ma'am. మిస్టికిస్ మేడం, 1.2 Cold-blooded animals ma'am. అప్పుడే కాదు, రింకోడాన్ మేడం 20 meters. ఓకే ఓకే ఓకే, నేను చెప్తాను, మీరు మాట్లాడుతున్నది వాయిస్ డిస్టర్బెన్స్. ఇదేంటి? మంచినీటిలో ఉంటాయి, ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, ఉప్పు నీటి కయ్యల్లో ఉంటాయి, మెరైన్ వాటర్, సముద్రాల్లో కూడా ఉంటాయి. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. బాడీ ఈజ్ స్ట్రీమ్ లైన్డ్, కుదురు ఆకృతిలో ఉంటుంది. నెక్స్ట్, డోర్స్ వెంట్రల్లీ కంప్రెస్, పృష్ఠోదరంగా అణచబడి ఉంటుంది. నెక్స్ట్, డెర్మల్ డెంటికల్స్ అనేవి ఉంటాయి. అంటే బాహ్యాస్య పంజర నిర్మాణాలు, పొలుసులు ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద ఫిషెస్ ఆర్ విత్ స్కేల్స్, కొన్ని డివైడ్ ఆఫ్ స్కేల్స్. మరి కొద్ది చేపల్లో పొలుసులు అనేవి ఉండవు. నెక్స్ట్, చేపలు వేడి సహాయంతో, వాజాల సహాయంతో ఈదుతాయి. కొన్నేమో ద్వంద్వవాజాలు, అంటే ఉరువాజం, శ్రోణివాజాన్ని డబల్ ఉంటాయి జతలుగా, వాటిని ద్వంద్వవాజాలు అంటారు. కొన్ని అద్వంద్వవాజాలు, పృష్ఠపాయు, ఉదర వాజాలు, పుచ్చివాజాలని అద్వంద్వవాజాలు అంటారు. నెక్స్ట్, ఈ వాజాలు అనేవి ఈదడానికి తోడ్పడుతున్నాయి. అలాగే పుచ్చవాజము, ఈ పాయువాజం, ఇవి సమతా స్థితికి తోడ్పడుతున్నాయి. హెల్పింగ్ ఫర్ దాన్ని ఏమంటాం? బ్యాలెన్స్ కి తోడ్పడతాయి. నెక్స్ట్, వాజాలన్నీ కూడా వాజ కిరణాలను కలిగి ఉంటాయి. ఆల్ ఫిన్స్ పొజెసింగ్ ఫిన్ రేస్ కదా. నెక్స్ట్, నాస్ట్రిల్స్ ఓపెన్ ఇంటూ దేనిలోనికి తెచ్చుకుంటాయి?
నాస్ట్రిల్స్ ఓపెన్ ఇంటూ ఆల్ ఫ్యాక్టరీ సాక్స్, గ్రాణగోణుల్లోనికి తెచ్చుకుంటాయి, గ్రాణగోణులు ఓపెన్స్ ఇంటూ బక్కల క్యావిటీ ఆశకూరంలోనికి తెచ్చుకుంటాయి. కానీ ఊపిరితిత్తు చేపల్లో నాసికారంధ్రాలు డైరెక్ట్ గా నోట్లోనికి తెచ్చుకుంటాయి. ఇన్ లంగ్ ఫిషెస్ నాస్ట్రిల్స్ ఓపెన్ ఇంటూ మౌత్ డైరెక్ట్లీ. నెక్స్ట్ యాంటీరియర్ రీజన్ ఈజ్ మౌత్ విత్ అప్పర్ అండ్ లోవర్ జా కదా, పూర్వాంతంలో నోరుండి పై క్రింది దవడలను కలిగి ఉండును. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ నోటితో ప్రారంభమై పాయుతోటి అంతమవుతుంది. పాయువ అవస్కరమ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ ప్రయోగ ఆబ్సెన్స్ ఆఫ్ యానస్, యానస్ అని అనకూడదు. నెక్స్ట్ తర్వాత శ్వాసాంగాలు రెస్పిరేషన్ బై మీన్స్ ఆఫ్ 4 to 7 pairs ఆఫ్ గిల్స్ అండ్ గిల్స్ ఆర్ సపోర్టెడ్ విత్ గిల్ ఆర్చ్ కదా, మొప్ప చాపం అనేది మొప్పలకి ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ హృదయాన్ని శిరా హృదయం అన్నాం, ఎందుకంటే మళ్ళీ రక్తం ప్రవహిస్తుంది కాబట్టి. సైనస్ హార్ట్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ deoxygenated blood and possessing 2 chambers, 1 auricle 1 ventricle, ఒక కర్ణిక ఒక జఠరిక అనేది ఉంటాయి. నెక్స్ట్ హృదయం ద్వారా రక్తం ఒకసారే ప్రవహిస్తుంది, ఫ్లోస్ ఓన్లీ వన్స్, సో సింగిల్ సర్క్యూట్ హార్ట్, సింగిల్ సర్క్యులేషన్, మళ్ళీ రక్తం కాబట్టి సైనస్ హార్ట్, మళ్ళీ హృదయం. నెక్స్ట్ దిస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ గోస్ టు గిల్స్ ఫర్ ప్యూరిఫికేషన్, ఎక్కడికి మొప్పలకి వెళ్తుంది కాబట్టి జలశ్వాస హృదయం అని అన్నాం. విసర్జక అవయాలు మధ్య వృక్క రకానికి చెందిన మీసోనెఫ్రిక్ కిడ్నీస్ అండ్ ఎక్స్క్రేటరీ ప్రొడక్ట్ ఈస్ అమోనియా. ఓకే, నెక్స్ట్ తర్వాత మెదడుని ఆవరించి ఒకే పొర ఉంటుంది, అందుకని వీటిని మినిక్స్ ప్రిమిటివా అని అంటాం పొరని. నెక్స్ట్ 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్, 10 జతల కపాలనాళ్ళు ఉన్నాయి. ఆన్ ఇదర్ సైడ్ అంటే లాటరల్ సైడ్స్ ఆఫ్ హెడ్ బేర్స్ ఏ పేర్ ఆఫ్ ఐస్ వితౌట్ ఐలిడ్ కదా, పార్శ్వభాగాల్లో తలకు పార్శ్వభాగాల్లో జతన ఎత్తరాలు ఉంటాయి, కనురెప్ప అనేది ఉండదు. బట్ ప్రొటెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ నిక్టేటింగ్ మెంబ్రెయిన్, పారదర్శకమైన నిమేష పట్లం అనేది ఏం చేస్తుంది, కంటిని రక్షిస్తుంది. తర్వాత లోపలి చెవి మాత్రమే ఉంటుంది, ఓన్లీ ఇన్నర్ ఇయర్ ఈజ్ ప్రెజెంట్ హెల్స్ ఫర్ బ్యాలెన్సింగ్. తర్వాత ఇంకేం కనబడుతుంది, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం అనేది కనబడుతుంది, లాటరల్ లైన్ సెన్సార్ కానీ, ఇట్ ఈస్ ఏ న్యూరోమాస్టర్ ఆర్గాన్, మీన్స్ హెల్పింగ్ ఫర్ బ్యాలెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్స్ ప్రెషర్. తర్వాత చేపలు ఏకలైంగికాలు, యూనిసెక్షువల్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్, బాహ్య లేదా అంతర్ఫలదీకరణ జరుగుతుంది, పిండ దశలో ఉల్బం అనేది ఉండదు, absence ఆఫ్ యామ్నియన్స్ హెన్స్ ఎనామ్నియోడ్స్. ఓకేనా, తెలిసిందా పాయింట్స్? చేపలు సాధారణ లక్షణాలు అనేది చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ క్లాస్ లో వర్గీకరణ అనేది చూద్దాం, క్లాసిఫికేషన్. ఓకే, ఓకే మ్యామ్. నోట్స్ రాసుకుంటున్నారు మరి? నోట్స్ రాసుకుంటున్నాం మ్యామ్. రాసుకున్నామా? రాసేస్తాను. ఓకేనా, సరే. ఓకే మ్యామ్.